నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీన రాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ మూడు రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ మూడు రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, ద్వాదశ రాశిలో రెండవదైన వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయండి? అవునమ్మా, వృషభ రాశిని తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు వస్తారన్నమాట. అయితే వీళ్ళకి ఆదాయం 5గా, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 5గా, అవమానం 4గా చెప్పబడుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి గోచార దోషాలు బట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలు వీళ్ళు పొందుతారనమాట. శుభ ఫలితాలు ఉంటే అశుభ ఫలితాలు ఉంటే మిశ్రమంగా ఉంటాయి అనమాట. అంటే బాగా టాప్ లెవెల్కి వెళ్ళిపోయేది ఉండదు, అలా అని దిగజారిపోయేది ఉండదు, మధ్యస్థంగా అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంచేది ఇక్కడ రాజకీయ నాయకుల దగ్గర కూడా వచ్చేసరికి ఏంటంటే ఇక మంచి పేరు సంపాదించలేరు, అలా అని దిగజారిపోలేరు. ఇక తర్వాత అదేవిధంగా వాళ్ళకి పదవులు వచ్చేటువంటి అవకాశం కూడా బహు తక్కువని చెప్పచ్చు. ఎంత కష్టపడినప్పుడు కూడా కష్టైక ప్రతిఫలాన్ని గుర్తిస్తారు, కానీ పదవిని పొందలేనటువంటి దుస్థితి ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం జరుగుతుంది, మంచి పేరు వస్తుంది, చివరాఖరికి లాభం ఎంత వచ్చిందంటే కనబడదు, చివరికి నష్టం వచ్చేస్తుంది. ఉద్యోగస్తుల పరిస్థితి కూడా అంతే, గుర్తింపు వస్తుంది, ప్రమోషన్ రాదు, గుర్తింపు వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇదే ఉద్యోగం నుంచి అదే లెవెల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రమోషన్స్ మీద ట్రాన్స్ఫర్ అనేది కాదు. ఇక వ్యవసాయదారులు కూడా పరిస్థితి అంతే, పంట చేను మీద బ్రహ్మాండం కనపడుతుంది, కోత కోసం ఇంటికి వచ్చేసరికి తగ్గిపోతుంది, కనపడదు. ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. శుభాశుభ మిశ్రమ ఫలితం. అంచేత ఏంటంటే వీళ్ళు అప్పులు తీర్చుకుందామని అనుకుంటారు పాపం రైతు వారి అంతా కూడా. వచ్చే పంటతో అప్పు తీర్చవచ్చు, అప్పు సగమే తీర్చగలుగుతారు తప్పించి పరిపూర్ణంగా తీర్చలేనటువంటి పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. ఇక వివాహ విషయాల్లో కూడా ఏంటంటే గట్టి ప్రయత్నం మీద వివాహాలు అవుతాయి. అది కొంచెం పట్టుబట్టి నెట్టాలి, అప్పుడు వివాహ ప్రయత్నాలన్నీ కూడా మనకి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే మరీ అంత దయనీయంగా లేదు,
శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక వీళ్ళు పెద్ద భయపడాల్సిన పని లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం పుషింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే కొంచెం కష్టపడి అలా నెట్టాలన్నమాట. కొంత సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. ఎదుటివాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ వీళ్ళు ఘన విజయాలు సాధించుకోగలుగుతారు. ఆయన కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక అంచేత వీళ్ళు ఏంటంటే ప్రధానంగా తార, ధూమావతి, చిన్నమస్త ఈ 3 మహామంత్రాలు జపం చేసుకోవడం ద్వారా చక్కగా మంచి ఫలితాలు సాధించుకోవచ్చు. అమ్మవారి ఆరాధనే ప్రధానం ఎవరికైనా సరే. అవునమ్మా. అంత చెడుగా లేదు, మిశ్రమంగా ఉంది కాబట్టి కొంత అమ్మవారిని ఆరాధించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఆవిడ అందిస్తారు. మంచి ఫలితాలు. ఇక్కడ ఏంటంటేనమ్మా, దోషాలు ఉన్నప్పుడు అమ్మవారిని ఆరాధన చేసినప్పుడు ఆ దోష ప్రభావం మన మీద లేకుండా చేస్తుంది. దోషాలు లేనప్పుడు అమ్మవారిని ఆరాధన చేస్తే మన అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇదే రహస్యం. ఇది తెలుసుకోవాలి అంతే. వదలకూడదు, ఎప్పుడు వదలకూడదు. మనం చేసినటువంటి పుణ్యానికో సంచి ఉంటుంది, పాపానికో సంచి ఉంటుంది. మనం ఈ 2 సంచులు నింపుకుంటూ పోతుండే అప్పుడు బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. అంచేత ఒక్కోసారి బాగా చేయగలుగుతాం, ఒక్కోసారి చేయలేకపోతాం. అలాగే ఒకసారి గ్రహస్థానాలు బాగుంటాయి, ఒక్కోసారి బాగా లేకుండా ఉంటాయి. ఎప్పుడైతే ఈ పుణ్యం సంచి నిండా ఉందనుకోండి, కొంత వినియోగమే మనం జాగ్రత్తగా ఉంటాం, సేఫ్ జోన్లో ఉంటాం అనమాట. అందుచేత ఇది పెంచుకోవాలి, ఆ ఉపాసన బలాన్ని పెంచుకోవాలి. ఒక్కటే ఏంటంటే శ్రీ విద్యోపాసకుల్ని ఏ గ్రహాలు ఏం చేయలేవు. అది చాలా గొప్ప విశేషం. ఆ తల్లి చక్కగా అలా తప్పించేస్తుంది. అమ్మవారి పాదాలే రక్ష. అంతే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.